దసరా రోజున పాలపిట్టను చూడటం వల్ల ఏం జరుగుతుందంటే ఆధ్యాత్మిక శుభం. పాలపిట్ట దర్శనం వల్ల దేవి విష్ణువు ఆశీర్వాదం లభిస్తుందని నమ్మకం. కుటుంబం మీద శుభశక్తులు కాపాడుతాయని నమ్మకం. సంపద, ఐశ్వర్యం. పాత నమ్మకాల ప్రకారం పాలపిట్టను చూసిన వారికి జీవితంలో ఆర్థిక అభివృద్ధి, ఐశ్వర్యం కలుగుతాయని చెబుతుంటారు. జ్ఞానం, విజయాలు. విద్యార్థులు పాలపిట్ట దర్శనం చేస్తే జ్ఞానం పెరుగుతుందని పెద్దలు చెబుతుంటారు. వ్యాపారులు, రైతులు, యోధులు దీన్ని చూసిన రోజు విజయం సాధిస్తారని విశ్వాసం. అనారోగ్యం తొలగింపు. పాలపిట్టను చూడడం వల్ల రోగాలు తగ్గుతాయి, ఆరోగ్యం కలుగుతుందని పెద్దల నమ్మకం. మానసిక ప్రశాంతత. నీలిరంగు పక్షి కాబట్టి మనసుకు శాంతి, సౌమ్యత కలుగుతాయి. పాలపిట్ట రైతులకు చాలా ఉపయోగపడుతుంది. పంటల సమృద్ధి. పాలపిట్టను చూసిన రైతుకు ఆ సంవత్సరం పంటలు బాగా పండుతాయని ఒక నమ్మకం ఉంది. వర్షాలు సకాలంలో పడతాయి, నేలలో పంటలు బాగా పండుతాయని నమ్మకం. పురుగుల, వ్యాధుల నివారణ. పంటలను నాశనం చేసే కీటకాలను తగ్గిపోతాయని పూర్వీకుల నమ్మకం. ప్రకృతి అనుగ్రహంతో పంటలు రక్షింపబడతాయని నమ్మకం. ఆర్థిక లాభం. పంట దిగుబడి ఎక్కువ రావడం వల్ల రైతుకు ధనవృద్ధి, ఆర్థిక స్థిరత్వం లభిస్తాయని నమ్మకం. పశు సంపద, శ్రేయస్సు. రైతు వద్ద ఉండే పశువులు ఆరోగ్యంగా ఉండి సంపద పెరుగుతుందని విశ్వాసం. కుటుంబ శాంతి. రైతు పాలపిట్ట దర్శనం చేస్తే కుటుంబంలో ఆరోగ్యం, శాంతి, సౌఖ్యం ఏర్పడతాయని పెద్దలు చెబుతుంటారు.